నమస్తే అండి, నా పేరు పవన్ కుమార్. నేను నేచర్ ఫార్మ్ ఈజీ టెక్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామండి. ఇది పోర్టబుల్ ద్రవజీవామృతం యూనిట్ అండి. ఇందులో 3 రకాలు ఉంటాయి. 1 ఏసీ ఆపరేటెడ్, 2 బ్యాటరీ ఆపరేటెడ్, 3 సోలార్ ఆపరేటెడ్. ఇది ఈ మూడిటితో కలిపి ఉన్న యూనిట్ అండి. మనకి న్యూమాటిక్ పైప్, సోలార్ టు కనెక్షన్, న్యూమాటిక్ కన్వర్టర్స్, స్పేర్ పార్ట్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఈ కంట్రోల్ యూనిట్ ఎలా వాడాలి, దీంట్లో ఏమేం పార్ట్స్ వస్తాయని చెప్దాం. ఇప్పుడు దీని ఫ్రంట్లో ఉన్నది మనకి టైమర్ అంటాం. దీన్ని బట్టి మనం ఎంత టైం ఇది రన్ అవ్వాలి, ఎంత టైం ఆఫ్ అవ్వాలి అనేది ఇందులో మనం మెజర్మెంట్ చేయొచ్చు. రెండవది ఇక్కడ మనకు కనిపించేది వోల్టమీటర్, బ్యాటరీ తాలూకా వోల్టేజ్ ఎంత ఉందని మనకు చూపిస్తుంది. 3 ఇంట్రడక్షన్ ఆఫ్ డీజే యూనిట్, ఇది ఎలా వాడాలి, దీన్ని ఎంత జాగ్రత్తగా వాడాలి అన్ని దీంట్లో ఉంటాయి. 4వది ఈ ఆన్ ఆఫ్ స్విచ్, ఇది 5వది సోలార్ కనెక్షను. సోలార్ నుంచి మనకు వచ్చే పవర్ని ఇందులో పెడితే మనకు సోలార్ ద్వారా రన్ అవుతుంది. ఇది ఫ్యూజ్ సాకెట్. దీని వెనక సైడ్ మనకు ఉండేది నట్ అండ్ బోల్ట్. ఈ నట్ అండ్ బోల్ట్ ఫిట్టింగ్ ఏంటంటే దీని ఫ్యూచర్లో ఇలాంటి స్టాండ్కైనా పెట్టుకోవచ్చు, లేదంటే దీంట్లో గోడకు పెట్టుకొని మేకులైనా పెట్టి దీన్ని ఫిట్ చేసి మనకు వచ్చేటప్పుడు మనకి దీంట్లో ఫీజు పెట్టి ఉండదు, ఎక్కడైనా ఆన్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అని. ఇప్పుడు మనకు వచ్చే స్పేర్ పార్ట్ కిట్లలో మనకి స్విచ్, ఫీజు సాకెట్, ఒక 4 ఫీజులు ఉంటాయి స్పేర్ పార్ట్లుగా. ఇప్పుడు మనం ఇందులో ఫ్యూజ్ సాకెట్ తీసుకొని దీన్ని ఓపెన్ చేసి ఈ ఫ్యూజ్ని పెట్టి ఇలా ఫిట్ చేస్తే మనకి లోపల బ్యాటరీ అనేది ఫ్యూజ్తో కనెక్ట్ అవుతుందండి. అప్పుడు మనం ఆన్ చేస్తే ఈ మినీ డీజే ద్రవజీవామృతం యూనిట్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇప్పుడు మనకి ద్రవజీవామృతం యూనిట్ ఉంది, అలాగే దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. వీటిని ఎలాగ మనం ఫిట్ చేసుకోవాలి లేదా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి ఈ వీడియోలో మనం చూద్దాం. సాధారణంగా మన ఊర్లలో అందరం కూడా 200 లీటర్స్ లేదా 100 లీటర్స్ లేదా 50 లీటర్స్ ట్యాంకులతో మనం ద్రవజీవామృతం తయారు చేసుకుందాం. అలాగే ఇది ఒక 200 లీటర్ ట్యాంకు. దీంట్లో ఎలా మనం ఈ ఇన్స్టాలేషన్ చేయాలనేది చెప్తాం. ముందుగా ఈ జీవామృతం యూనిట్లో వచ్చే న్యూమాటిక్ పైపుని తీసుకుందాం. ఇందులో స్పేర్ పార్ట్లో వచ్చే ఈ నట్టును తీసుకుందాం. దీన్ని మనం వెయిట్ కోసం వాడతాం. దీన్ని పైపుకు పెట్టి ఇలా పెట్టి ఈ టీ జాయింట్ని కన్వర్ట్ చేద్దాం. ఈ టీ జాయింట్ని కనెక్ట్ చేసిన తర్వాత ఇలా తయారవుతుంది. దీన్ని ఇలా మనం ఈ డ్రమ్లో వేసి ఇలా డ్రమ్లో వేసి ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి ఎంత దూరం ఉందో కొలుచుకొని ఇక్కడికి మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసిన తర్వాత మనకి మొత్తం ఇందులో ఈ పైపులు 2 రకాలుగా వస్తాయి కాబట్టి మనం మొదటిదైతే ఎంత కట్ చేసుకున్నామో రెండో పైపును కూడా అంతే పొడవులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానిని మొదట మనం ఏ విధంగా అయితే నట్ పెట్టి టీ జాయింట్ని కనెక్ట్ చేసామో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా పెట్టుకొని ఈ 2 పైపుల్ని మనం ఏదైతే జీవామృతం తయారీ ట్యాంక్ ఉందో అందులో వేసి ఇందులో మనం స్పేర్ పార్ట్లలో ఇచ్చే ఈ కన్వర్టర్ని వాడుకోవాలి. దీంట్లో ముందు వైపు ఒక హోల్ ఉంటుంది, వెనక వైపు 2 హోళ్ళు ఉంటాయి. ఈ 2 హోళ్ళు ఉన్న వైపు దాన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు మనం ఇది ఎలా కనెక్ట్ చేయాలో నేర్చుకున్నాం. తర్వాత మనకు డీజే యూనిట్ బాక్స్ నుంచి వచ్చే ఈ పైప్ కన్వర్టర్తో అలాగే ఈ కన్వర్టర్తో ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. 2 కనెక్ట్ చేసుకోగా మిగిలిన ఈ పైప్ ఉందో దీన్ని కనెక్ట్ చేద్దాం. దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత మనకు కంప్లీట్గా ఏరియేషన్ లోపల ఏదైతే కావాలో అది తయారైంది. దాని తర్వాత కంట్రోలర్ బాక్స్ నుంచి దీన్ని ఫస్ట్ ఈ కన్వర్టర్తో కనెక్ట్ చేద్దాం. ఇది కనెక్ట్ అయింది. ఇది కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీనికి ఇది కనెక్ట్ చేద్దాం.
అంతే. ఏ విధంగా అయితే కనెక్ట్ చేసామో అదే విధంగా ఒకసారి మనకి ఎక్కడైనా లూజ్ కనెక్షన్ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. మూడు విధాలుగా వాడుకోవాలని చెప్పాం కదా. ఒకటి ఏసీ కరెంట్, డైరెక్ట్ కరెంటుతో వాడుకోవచ్చు, లేదంటే బ్యాటరీతో వాడుకోవచ్చు, లేదంటే మనం డైరెక్ట్ సోలార్ పవర్తో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇచ్చే ఈ సోలార్ ప్యానల్తో దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ స్పేర్ పార్ట్లలో ఇచ్చే ఈ సోలార్ వైర్ని తీసుకుందాం. దీన్ని తీసుకొని, ఇది సోలార్ ప్యానల్, ఇది మేము ఫ్లెక్సిబుల్ ప్యానల్ వాడతాం. గాజు ప్యానల్ వెయిట్గా ఉంటుంది, ఇది ఫ్లెక్సిబుల్ ప్యానల్, ఇది వెయిట్ లాస్ ఉంటుంది. ఇప్పుడు మనకి సోలార్ ప్యానల్ బ్యాక్ సైడ్ మనకి ఈ ప్లస్ మైనస్ కనెక్ట్ చేసే బోర్డు అనేది ఒకటి ఉంటుంది. ఈ హోల్ నుంచి ఈ 2 నీడిల్స్ని బయటకు తీసుకొని వైర్ని తీసుకొని ఈ వైర్లలో మనకు వచ్చేది వైట్ కలర్ వైర్ ప్లస్ అండి, ఈ సిల్వర్ కలర్ వచ్చేది మైనస్ కింద వైర్ అనేది కనెక్షన్ చేసాం. తర్వాత ఇక్కడ ఈ సోలార్ ఇన్ అని ఉంటారు, ఈ సాకెట్లో ఈ పిన్ పెట్టాలి. మనకి ఇప్పుడు సోలార్ నుంచి డైరెక్ట్గా పవర్ మిషన్కి వచ్చేస్తుంది. ఇలాగా కూడా మనకి సోలార్ పవర్ ద్వారా కూడా ఈ మిషన్ ఆన్ అవుతుంది. దీంట్లో దీన్ని వాడాలనుకుంటే ఈ సోలార్ ప్యానల్ని మనం ఏదైనా ఎత్తైన ప్రదేశంలో పెట్టాలి. నా దగ్గర ఈ షెడ్ అవైలబుల్గా ఉంది, అందుకు నేను దీన్ని వాడుతున్నాను. దీన్ని మనం ఈ యాంగిల్లో పెట్టాలి. మేము ఇక్కడ రోజు దీన్ని అటు ఇటు మారుస్తుంటాం కాబట్టి దీన్ని మేము ఫిక్స్ చేయడం లేదు మనం రోజు ఒకే దగ్గర వాడతాం అనుకుంటే దీన్ని పర్మనెంట్గా స్క్రూలతో ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బాక్స్ మనం 2 విధాలుగా ఫిట్ చేసుకోవచ్చు అని చెప్పాం కదా. ఒకటి గోడకు ఫిట్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఎప్పుడు ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పట్టుకెళ్తాం నొప్పుతాం అనుకుంటే ఇలా ఒక స్టాండ్ తయారు చేసుకుంటే మనకి ఇది నప్పడానికి ఎక్కడైనా పెట్టడానికి ఈజీగా ఉంటుంది. నో పర్పస్లో మీకు చిన్న బకెట్లలో చూపిస్తున్నాం. లేదంటే మనం రైతులు తయారు చేసుకునేటప్పుడు ఈ 200 లీటర్ నిండుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని తయారు చేసుకుంటారు. డెమో పర్పస్లో ఈ బకెట్ వాటర్లో మేము చూపిస్తున్నాం. ఇదిగోండి, ఈ బకెట్లలో వేస్తే ఏరియేషన్తో వాటర్ ఆ విధంగా తిరుగుతుంది. అయితే ఏరియేషన్ మనకు వస్తుందో, దీని ద్వారా నీరు తిరుగుతుందో ఆ విధానంలో జీవామృతం మొత్తం కింద నుంచి మీద వరకు కంప్లీట్గా మిక్స్ అవుతుంది. ఆ మిక్స్ అవ్వడం వల్ల ఎప్పుడు కూడా అదే క్వాంటిటీ అదే దీంట్లో మిక్స్ అవ్వడం వల్ల మనకి అవుట్పుట్ ఎప్పుడు కూడా ఒకే విధంగా వస్తుంది.